75-80 లోపల మంచి కోడళ్ళు ఉంటే ఉంటే 500 600 సేద్యాలకు తోలుకోపోయేది మా ఆవుల్లో. మంచి ఆవులు ఉంటే మనం ఇచ్చేదిలే, వాటికి వాడే దాడుతూ ఉండేది. అప్పుడు ఎంత 400 500 ఆ లెక్కలో కోళ్ళు పోతుండేది. అవి అమ్మి ఆస్తునేది లే, చిన్నవాళ్ళు తీసుకోపోయి మరుపుకొని సేద్యాలు. ప్రతి ఒక్కరికి బండి యుద్ధులు ఉండింది. ఇవాళ బండి చూస్తాం మేము, కొత్త బళ్ళు 4 చేసాం అప్పుడు, టేకు బళ్ళు, రంగోని టేకి. ఇవాళ బండి చూస్తుంది అంటే బండి ఎట్టుంటుంది ఎట్ట నిలబడద్దు అని అంటుండారు మన పిల్లకాయలు. ఆనాడు 1350 రూపాయలు టేకి, రంగోని టేకి బండి, 7 ఇంచు 6 ఇంచు పూటి, అంతలా బళ్ళు చేయించాం, 4 బళ్ళు చేయించాం. ప్రతి ఒక్కరికి చిన్నోడికైనా పెద్దోడికైనా వాళ్ళకి దగ్గర స్థామతలో బళ్ళు యుద్ధులు అందరికి ఉండేది. గడ్డి కుప్పలు నురిస్తే బొదులు దొరుకునేది. ఒకటే నాడుకి 30 బళ్ళు అయింది అనుకో, పొద్దున్న ఎగిరిపోయేది. మధ్యాహ్నం ఒడ్లు పట్టేసి ఒడ్లు తల బండికి 15 పుట్లు అట్టేసుకుంటా వస్తే మనిషికి అయిపోయింది. ఇప్పుడు ఏంది, యంత్రాలు వచ్చిన తర్వాత ఎవరి పాటికాళ్ళు అయిపోయింది, పిస్టేజ్ అయిపోయింది. పిస్టేజ్ అయిపోయి ఎవరి పాటికాళ్ళు చేసుకుంటా అట్లా యంత్రం మిషన్ కోసి అక్కడ పోసేసా, వస్తే రేటుకి అమ్మేసా, అంటే ఎండపోసేసి గోతాలు కట్టేసేసా కొట్టుకి. అదే ఖర్చులు బలం అయిపోయాయి అప్పుడు కన్నా. అప్పుడంటే ఒకరు బొదుళ్ళు చూసుకునేది. ఇప్పుడు చేసేవాళ్ళు కూడా లేరు, కూలోళ్ళు, ఎవరి బాధలు వాళ్ళు. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అడవికి పోయే తరిమేసేది, సాయంకాలం చిక్కుడాకు గడ్డి బిర్రుగా మేసొచ్చేది, ఇంకేం దొడ్లో తోలేసేది. ఇంక చీకటికి దోమతెరల ఏమీ లే, మళ్ళీ నిద్ర లేస్తాను 8-9 గంటలకి వదిలేసేది. ఆ కోడిలో అవి తినేది, ఖర్చు చేయరు. ఒక మనిషి ఆ పేడ ఉంటే ఎరువు చాలకు తోలుకునేది. ఇంక చేలు మొలగలు వేసేది అప్పుడు, పాత మొలగల్లో వేసిన తర్వాత 6 నెలల దాకా అది ఇంక మనకేమి లే, కలుపు తొక్కుని వానల్లో పెరిగిపోయేది. అది దాంతో కూడా పైసలు ఏదైనా మంచి ఎద్దులు ఉంటే తోలుకునేది. నోవా అది పైరు తినాలంటే నోరు వాటికి గరుగు పట్టేది, 4 పోసలు తిని కొండ గినాలు ఎక్కేసేది. అప్పుడు పరిస్థితి అది. ఇప్పుడంతా ఏముండాయి, ఆవులు ఎవరికి లేవు కదా, ఎవరైనా 100కి 1 కొండాయి. ఇప్పుడు తోలే పరిస్థితి లేదు. అంతా జీలకర్రలు, 64లు, 1010లు, బీపీటీలు, షుగర్లెస్లు, 16-38లు అవన్నీ 4 నెలలకు పెట్టి చేసేస్తున్నారు. మిషన్ కోసి పోసేస్తుంది. నయమో నష్టం అప్పుడే తీసేసి రూపాయి అమ్మేసుకుని రైతు సుఖమరిగిపోయాడు. మిషన్ వచ్చి గేడి సొట్టలు చుట్టేస్తున్నాయి. అప్పుడు పరిస్థితి అట్ట కదా, కుప్పలో మోపులు కట్టేది. కుప్ప నురిసిన ఎంత కుప్ప అయినా 20 బళ్ళు ఉన్నా 10 గంటలకు తోలే మధ్యాహ్నం వచ్చి మామే వేసేసేది అప్పుడు. ఇప్పుడు అట్టగా చుట్టలు చుడితే కూలోళ్ళు పెట్టి తోలుకోవాలి మనం, 20-22 రూపాయలు చుట్ట. దాన్ని వామి వేసుకోవాలా మనం. మనుషులు ట్రక్కుకి ఎంత ఇచ్చేసి తోలే, నేను ఒక 30 ట్రక్కులు అటు తోలుతా, తోలు మామూలు వేసుకుంటాం. 10 రూపాయలు పానీ రాని కావాలి కదా. అంటే మీ ఖర్చు అది ఎలా ఉండేది మరి? ఎంతంత గడ్లు మామూలు తోలుకునేవాళ్ళు ఏంది? ఆ జనాల్లో 100లో వేపితే 19 అన్నం కడుపుకూటికి పిల్లకాయలు ఉండేది పావుల కాడ. ఇంకేమి ఇచ్చేది వాళ్ళకి 12-15 పుట్టు లోపల ఇచ్చేది. వాళ్ళ ఆవులు 100 ఆవులు 70 ఆవులు ఉంటే తోలుకోపోయేది. కుప్పలు మన కురికోత కూలోళ్ళు వచ్చి ఉత్తరాజు వాళ్ళు శ్రీకాకుళం కోసి కుప్పలు వేసేది. కుప్పలు నురిసిన తర్వాత చేబొద్దులు దొరుకునేది బండి. మనం 2 బళ్ళు ఉన్నాయనుకో, అవతల పోయిన తోలేది. అట్ట ఒక 20 బళ్ళు చేసుకునేది. పొద్దున్నే అందరూ 20 బళ్ళు కుప్ప నురిసేటప్పటికి టేటతో వచ్చేసి 20 బళ్ళు తోలేసేది. మధ్యాహ్నం చేసి ఆ కూలే ఎంత కొంత 6 మంతలు 2 రూపాయలు కళ్ళుకి, ఆయనకు 5 20కి వచ్చింది. 20కి వచ్చేటప్పుడు మిషన్లు వచ్చేసి. ఆనాడు ఖర్చులు ఏం పెద్ద మనకేం లేదు, ఫలింపు పట్టే ఉండేది, ఖర్చులు కూడా తక్కువ. ఇవాళ ఫలింపు వస్తున్నాయి, క్లాసులు ముదిరి ఖర్చులు జాస్తి అయిపోయాయి. 100 ఆవులు ఉంటే తరిమేసేది ఏమీ లే. ఇప్పుడు ఇక్కడ ఒక 15 ఆవులు ఉన్నాయి, ఇంకో దగ్గర ఒక 20 ఆవులు ఉన్నాయి. ఆ 20 ఆవుల కొండల్లో మేపతో వాటికి ఏం ఖర్చు ఏం లేదు. ఇంటికాడ ఓటికి ఇటు చూసుకుంటాం, మంచి అక్కడ కట్టినప్పుడు ఇక్కడ తీసుకొని వస్తుంటాము. వాటికి తవుడు మినపొట్టు అట్టటి మనము మనిషిని పెట్టి చూసుకుంటా. అంత మనిషి మీద ఆధారపడితే మనం చేయలేము. మనం కూడా చేస్తా పడతా ఉంటే సర్దుకోపోతూ ఉంది. ఇంకా మనిషికి ఒక 10-15 వేలు ఇవ్వాలి నెలకి. ఆవుల కాడ పేడకళ్ళు ఎత్తుకొని గిడ్డి వేసుకొని మేత వేసుకుంటాడు. ఆడితో కూడా మన పిల్లోడు కూడా చూస్తాడు.
మనం లేనప్పుడు కూడా ఆడే చూసి అన్ని లైన్ చేస్తాడు. ఇప్పుడు ఏమి పెట్టకుండా అంటే అడవి ముంతమాడి చెట్లు కొట్ల, జామాయిలు కొట్ల, గవర్నమెంట్ అడవుల మీదకి రాలా. అడవి మీదకి పోతే ఆ మేకలైన గూర్లైన అట్టే కాళ్ళు ఎత్తి తినేది, చిక్కుడు ఒక బలిచిపోయేది, కండలు కదిలాడుతూ ఉండేది బయటికి పోయి మేసి. ఇంటికాడ ఉన్నోటికి ఎట్టొస్తుంది అప్పుడు పరిస్థితి ఇది. బాగా బ్రహ్మాండంగా మేసి దొడ్డికి దొరుకునేది, ఖర్చు ఏముంది ఆడికి ఇస్తే ఒక 15 ఇచ్చేది, అన్నం పెట్టేది. దొడ్లో దోలితే రోజు పేడ 2 రోజులకు ఒకసారి కొట్టాలు 14 అంకణాలు కొట్టాలు ఉండేవి. వాటిల్లో దోలుకుంటా మళ్ళీ చీకటితో వదిలేస్తుంటే ఎవరన్నా వచ్చి దాని వాళ్ళు వచ్చి కొనుక్కుంటే కోడిదోళ్ళని గీడిదోళ్ళని ఆ జనాల్లో 500 600 ఇవి అంటే ఓ అబ్బనేది ఆనాడు పరిస్థితి అది. ఇవాళ బయటికి పోయేదానికి ఆవులు లేదు, ఎంత మేపినా చేతి మేపాలా. చేతి మేపాలంటే ఒకనాడా సంవత్సరం 360 రోజులు మేపాలి కదా. దానికి తగ్గట్టు మనకు తగ్గట్టే మేపతం. ఉన్నోళ్ళు అయితే ఇంకొక జటక మేపుకుంటారు. 10 ఆవుల మీద మేపాలంటే పిడికిడి వేసే కదా మేపుతాం పరిస్థితి. 1 ఆవు 2 ఆవులు ఉన్నోడు ఇంకా 2 బాగా మేపుకుంటాడు. ఇప్పుడు అక్కడుండే కొండల్లో మనకు మేస్తుంటే మామూళ్ళు ఉండరు కాబట్టి ఎప్పుడన్నా అక్కడ తగ్గినప్పుడు అక్కడి నుంచి చూడిది మంచిది వేసుకొని వస్తాం. మేము పసిప్పుడు పసికి దమ్ములు వచ్చేది, గాలికుంటు వచ్చేది, జొబ్బాపు వచ్చేది. అవన్నీ జొబ్బాపుకి మన నెల్లూరు జిల్లా అంతా ఒకటే నాడు మాట్లాడుకొని ఇంజక్షన్ చేసేసారు, ముద్ర వేసారు. ఆ జొబ్బాపు రాకుండా పోయింది. పసికి దమ్ముకి కూడా యాక్షన్ మొత్తం మంచి యాక్షన్ చేశారు. గాలికుంటికి చేశారు. ఆ జబ్బులు లేకుండా ఇప్పుడు తగ్గిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఫిట్స్ వస్తుంది ఈగ జబ్బు. వాటికి స్వరాలు గిరాలు వేసిన సెలైన్ ఎక్కితే కనుక్కున్నోడికి తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు జబ్బులు ఇప్పుడు గాలికుంటూ, జబ్బాపు, ఇది పసికి దొమ్మ, ఇన్నాడు పెద్ద రోగం అనేది పారేది కండలుగా. అది కూడా ఒకటే నాడు నెల్లూరు జిల్లా మొత్తం మాట్లాడుకొని ఇంజక్షన్ వేసి ముద్ర వేసేసారు. అది కూడా కంట్రోల్ అయిపోయింది నా పసి అప్పుడు. ఇవాళ జబ్బులు నాకు తక్కువ ఉన్నాయి. పశువులు తక్కువ, జబ్బులు తక్కువ. అవును, ఆనాడు ఒక నాయన ఉన్నప్పుడు 61 ఇంచి ఒంగోలు కాడ ఎక్కడ కొనుక్కోవచ్చు ఒక ఆవుని. ఆనాడు ఎంత 17-16 వేలు, 15-16 వేలు అంటే ఓయబ్బ అనేది. అదే ఇవాళ అయితే లక్షలు. ఆనాడు కోడిలు కూడా అంతే. మన ఆవుల మీదకే 3 సంవత్సరాలకు ఒకసారి తీసేసేది, కోడిని తీసుకొని వచ్చేది. మాకు చింతలదేవ ఫారంలో కోడిని ఇస్తే మేము పోతే అక్కడ గీడి మొన్న ఈ నడమ మనకు అనుకూలమైన కోడిని ఇలా వాళ్ళు మాటలు వాళ్ళు మంచి కోళ్ళు ఉండించుకొని మనకి 61 సైజు ఆవుల్ని చిన్న దూడలు ఇచ్చారు మనకి. ఏమంటే అంతే అని అన్నారు, ఇంతే అని అన్నారు, దానికి జవాబులే. ఇప్పుడు ఈ సైజు ఆవులకి మంచి కోడిని ఇవ్వాలి కదా. ఫారంలో చింతలదేవ ఫారంలో మంచి కోడిని ఇవ్వాలి కదా రైతుకి. కనిపెట్టి ఆవులు ఎవరికి ఉన్నాయని మనకు జవాబు చెప్పకుండా మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్తున్నారు. దానికి తగ్గట్టు ఇచ్చాడు ఒక కోడిని. 3 సంవత్సరాలు వచ్చి దాటకపోయా అప్పుడు ఈ ఆవులు ఏం చెయ్యాలా? ఆ 3 సంవత్సరాలకి అది పెరగదో గిటక పారిపోద్దో. ఇచ్చేటప్పుడు కొంత మంచిదే ఇవ్వాలి, లేదంటే మాకు ఇచ్చి రాము కదా, మా బాధలు మేము పడతాం కదా. ఆ వాటాన్ని చేశారు. మన పశువర్ధక శాఖ పరంగా మీకు అందుతున్న సహాయ సహకారాలు ఏంటి? మనకి ఏమి లే. ఆఖరాన్ని ఆసుపత్రికి పోతే మందులు కూడా లేవు. అదేమంటే వాళ్ళు అడిగితే అక్కడి నుంచి ఇయటం లేదా, మేము చేయటం లేదంటారు. మేము కొనుక్కోవటం చేసుకుంటున్నాం. మాకు ఏమన్నా ఇదిగో ఇబ్బంది అయ్యేది మేత గీత అట్టటి ఏమన్నా ఉన్నా ఇప్పుడు ఇంజక్షన్లు అడిగామనుకో అవసరానికి వాడు పంపిస్తే కదా మేము ఇక్కడుండే డాక్టర్లు ఇదంతా ఇంతకని రూపాయి పెట్టి కొనుక్కుంటున్నాం. నెల్లూరు పోయి వాటికి ఏం జబ్బులకి ఏం కావాలో మినరల్ మిక్చర్లు, ఈ ఇంజక్షన్లు, బంజక్షన్లు ఇవి తెచ్చుకొని చేసుకుంటాం. దినాల్లో మనం కోడిదోళ్ళు ఆవుల మేము తెచ్చుకున్నాం అనుకో, దానికి పుట్టిన దూడలు మంచి దూడలు ఉంటే హైయెస్ట్ రేటు ఆ దినాల్లో 20,000 10,000 పెద్ద 60 సైజులు కోడిదోళ్ళు అనేది. అదే ఇప్పుడైతే 2 లక్షలు, 1,00,000. ఇప్పుడు అంటే ఒక దొడ్డు పడతాయి కదా 10 కోడిలా, అవి పిల్లి బెసల్లో మేపుకొని ఎడంగా చేతిగోళ్ళు ఉండేది కాబట్టి ఆ కోడిలో 10-15 తీసేస్తే ఇక ఈ ఒంగోలు ఈ పక్క సూళ్ళూరుపేట పక్క తోలుకోబోయేది. ఎంత మంచి కోడైనా 10,000 5,000 అట్ట ఆ జనాల్లో. ఇప్పుడైతే లక్షలు.